ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాశి 659 అనే రకం పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని కిసాన్ చౌక్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు రోడ్డెక్కారు. పత్తి విత్తనాలు అందుబాటులో లేవు, తమకు కావాల్సినవి అంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ వద్ద రైతులు ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు సైతం ఇక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు, నిర్వహిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. రైతులంతా రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు షాపుల ముందు బార్లు తీరారు, కానీ ఇప్పుడు బార్లు తీరకుండా నేరుగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించిన పరిస్థితి. ఏమైంది అసలు? ఎందుకు రోడ్డు ఎక్కింది? ఎందుకు మహారాష్ట్ర బండ్లు నింపి ఎందుకు గింజలు ఊళ్ళో తక్లీఫ్ పెడుతున్నారు, పబ్లిక్ మూడోతల లైన్లో వస్తున్నారు. మొత్తం సార్ ఇది రాసి సీడ్స్ మాకాడ లేదని షాప్ బంద్ చేసిండ్రు. ఇక్కడనేమో దొంగతనాల మాల్ మొత్తం పంపిస్తున్నారు. ఒక పొద్దున ఒక 100 కొందరికి ఇచ్చిండ్రు విత్తనాలు. ఇంకా 1000 మంది రైతులు ఉన్నారు, ఇంకా విత్తనాలు దొరుకుతాయి. రోజు ఎండల పడిగాపులు కాచుడు ఉన్నది విత్తనాల కొరకు. సరైన విత్తనాలు అందుబాటులో లేకుండా ఉంచుతున్నారు సార్. మాకు 2 ప్యాకెట్లు వచ్చినాయి. నిన్న 3 రోజులు నిలబడితే నిన్న 2 ప్యాకెట్లు వచ్చినాయి. మరి ఏ లక్షలకి మాల్ స్టాక్ లేదని చెప్పేసి పెట్టేసి బోర్డు పెట్టేసిండు. చెప్పండి ఏం జరిగింది? లేదు, నిన్న వంచంగా కొన్ని నిఖిల్ ఫెర్టిలైజర్స్ లో కొన్ని స్టాక్స్ ఉండగా ఇవాళ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ స్టాక్స్ కొన్ని రిటైలర్స్ పంపాల్సిందే. నిన్న రష్ దృష్ట్యా నిన్న పంపలేదు. కొన్ని ఇవాళ షాపులలో ఉన్నాయా సార్? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపులలో ఉన్నాయా? ఉంటే ఈ రైతులకి ఏం చెప్తారు? లేదు, నాకు తెలిసినంత వరకు ఇవాళనైతే షాపులలో లేవు. నిన్న హోల్సేల్ అన్ని దుకాణాలలో కూడా మనం రిటైల్ గా ఇవ్వడం. ఈ బస్తాలకు బస్తాలు పోతున్నాయి. మేము వచ్చి రోడ్ల పైన ఉన్నాము, లైన్ కడితే ఉదయం లైన్ కడితే ఇప్పటి వరకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. సో అన్ని రకాల కంపెనీలకు సంబంధించి అన్ని వెరైటీలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ హోల్సేల్ ప్రధానమైన పెద్ద డీలర్స్ ఉంటారు కాబట్టి ఇనిషియల్ రిటైలర్స్ కూడా పోతుంటది. ఇక్కడ అన్ని హోల్సేల్స్ ఉంటాయి కాబట్టి అన్ని రకాల విత్తనాలతో పాటు 659 కూడా పోతుంటాయి. రిటైలర్స్ కూడా పోవాలి కాబట్టి, ఎందుకంటే అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కి మొత్తం 18 మండలాల్లో ఈడికి వస్తే కొంచెం రష్ అవుతుంది దృష్ట్యా మనం కొన్ని హోల్సేల్ నుంచి రిటైల్ కూడా పంపించడం జరుగుతున్నది. ఇప్పుడు మనకు 1వ తారీఖున మనకు రాబోతున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే మీకు ప్రెస్ ద్వారా కూడా అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అడ్వాన్స్ గా రాకుండా మీకు తెలిసిన రోజే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని టెంపరీగా మేము పొల్యూషన్ తీసుకుపోయి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత రియల్ గా అయితే బ్లాక్ మార్కెట్ తరలిస్తుండా, లేకపోతే వేరే స్టేట్ కి తరలిస్తుండా, లేదంటే అతన్ని వర్షన్ ఏంది, అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరికి అవుతున్నాయి, దీని బిల్స్ కూడా అవన్నీ చూసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతోటి ఇదంతా ఇన్స్పెక్షన్ చేపించి తదుపరి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. స్టాక్ మాత్రం షాపుల్లో లేకపోవడం మూలంగా రైతులు మాత్రం రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే స్టాక్ ఉంటుందో అప్పుడే రావాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం పత్తి విత్తన ప్యాకెట్ల కోసం వచ్చి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.